దేవుళ్ళటి మా అయ్యగారి మీద నిందేస్తారా మిమ్మల్ని? రా బాబు. నువ్వు బతకటానికి లేదురా. నిన్ను చంపి ఎన్నాళ్ళు నీ కింద నీచ బతికినందుకు నన్ను నేను చంపుకుంటాను. రాంబాబు ఆగు. నువ్వు జరగమ్మా. ఏంటి చంపుతావా? చంపి జైలుకి వెళ్తావా? లేదు, నాకు జైలు శిక్ష సరిపోదు, మరణ శిక్ష. అది నీకు నువ్వు వేసుకునే శిక్ష కాదు, పూజారి గారికి వేసే శిక్ష. రాజలక్ష్మి గారికి వేసే శిక్ష. నువ్వు మారేవు రాంబాబు. రాక్షసుడిలా ఉన్న రాంబాబు ఇప్పుడు మనిషి అయ్యాడు. ఇదే పూజారి గారు కోరుకున్నది. ఆయన కోరిక తీరిందన్న ఆనందం ఆయనకి లేకుండా చేస్తావా? అంతేకాదు, ఇది పుణ్యకోటికి నువ్వు మారడానికి ఇచ్చే అవకాశం. అతను మారితే రాజలక్ష్మి గారు ఎంత సంతోషంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. వద్దు రాంబాబు, ఆ కత్తి పడేసి వెళ్ళి మీ నాన్నగారి కాళ్ల మీద పడు. దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇకనైనా మారయ్యా, మారు. నాకున్న ఆగ్రహానికి నిన్ను ముక్కలుగా నరికేయాలి, కానీ నా సెల్లులను నాపుతుంది. నువ్వు నాశనం చెయ్యాలనుకున్న బతుకులే నీకు బతుకునెత్తలాయి. అది గుర్తుంచుకో. మారితే మనిషిలా ఉంటావు, మారకపోతే నా చేతిలో శవం అయిపోతావు. పదండమ్మా. ఏంటయ్యా ఇది? నువ్వే వాళ్ళని ఇక్కడికి పిలిపించుకున్నావు.
కానీ నువ్వే వాళ్ళనిలా అసలు నువ్వు ఉన్నావా స్వామి? ఉంటే ఈ కష్టాలెందుకు? పాపం ఆ పిల్లని ఎందుకు స్వామి ఇంత మనక్షోభకు గురి చేస్తున్నావు? ఏం పాపం చేసిందని? పాపం చేసింది నేను నాన్న. ఏమన్నావు నాన్న? నీ క్షమించు నాన్న. క్షమించు నాన్న. రాంబాబు, నువ్వు నన్ను నాన్న అని పిలిచావా? రాంబాబుకి నిజమేంటో తెలిసిపోయింది పూజారి గారు. ఇప్పుడు అతను పుణ్యకోటి రాంబాబు కాదు, పూజారి గారి రాంబాబు. నాన్న, నాన్న, ఈ రోజు వస్తుందనుకోలేదు జానకి. పాపం పూజారి గారు ఈ క్షణం కోసమే ఎంతగా ఎదురు చూశారు. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. నాన్న, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకి, మిమ్మల్ని అన్న మాటలకి నన్ను కొట్టండి అన్న. కొట్టండి, 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 కొట్టండి అన్న. కొట్టండి, కొట్టి చంపేయండి అన్న. కొట్టండి, 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 కొట్టండి అన్న. వద్దురా, అవసరం లేదురా. నువ్వు ఉన్నావురా, నాకదే చాలురా, నాకదే చాలు. నేను మారడానికి కారణం వీళ్ళేనన్నా. ముఖ్యంగా నా చెల్లి జానకి. నువ్వు ఈ ఊరు రాకపోయి ఉంటే నాకు ఇలా మారే అవకాశం ఉండేది కదమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేని జానకి. ఇక్కడి నుంచి మా నాన్నకి నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా ఉన్నావు. నా చెల్లికి ఏ కట్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇకపై ఎవరికి ఏ కష్టం ఉండదన్నయ్య. మేం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? నన్ను ఆపొద్దన్నయ్య.
నేను ఈ ఊర్లో ఉండలేను. ఉన్నా సంతోషంగా ఉండలేను. అర్థం చేసుకో. ఏంటంత ఆవేశంగా ఉన్నారు? నిజం చెప్పినందుకు నన్ను చంపాలన్నంత కోపంగా ఉందా? చంపేయండి. మీ భార్యగా బ్రతికే కంటే చావే నయం. ఇంతకాలం మీరు మారుతారని ఎదురు చూశాను, కాని కూతురు వయసున్న ఆడపిల్లని కూడా కామంతో చూసేంత నీచమైన మార్పు వస్తుంది అనుకోలేదు. మనకి పిల్లలు లేరని ఇన్ని రోజులు బాధపడ్డాను, కాని ఒకవేళ మనకి ఆడపిల్ల పుట్టుంటే కన్న కూతురి పట్ల కూడా మీరు ఇలాగే ప్రవర్తించేవారేమో. అందుకే ఆ దేవుడు నన్ను గొడ్రాల్ని చేసినట్టున్నాడు. మీరు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు మీకు నీచమైన చావు వస్తుందని నాకు తెలుసు. నిజానికి రాంబాబు చేతిలోనే మీ ప్రాణాలు పోయిండేవి. ఇంకా మీరు బ్రతుకున్నారంటే అది మీరు మారడానికి ఆ దేవుడిచ్చిన అవకాశం మాత్రమే. ఆ జానకిని మీరు వంకర దృష్టితో చూసినా తను మీ మీద జాలిపడి కాళ్ల వేళ పడింది కాబట్టి రాంబాబు చేతిలో చావు తప్పించుకున్నారు. లేకపోతే ఈ పాటికి నా తాడి తెగ్గుండేది, నుదుటి పొట్టు రాలుండేది, మీ శవం కట్టల మీద కాలుతుండేది. ఇప్పటికైనా మీరు మారకపోతే అదే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం మీ ప్రాణం తీసేది నేనే అవుతాను. మనసు చంపుకుని సుమంగళిగా బ్రతికే కన్నా ఊరి కోసం విధవరాలిగా బ్రతకడం నయం. మారాలన్న ఆలోచనుంటే వెళ్ళి జానకిని క్షమాపణ కోరండి. బ్రతకడానికి మీకున్న చివరి అవకాశం అదే. ఇప్పటికైనా మారండయ్యా. మీరు మారితేనే ఈ ఊరి బతుకులు మారతాయి. మళ్ళీ నేను ఈ గడప తొక్కడం అంటూ జరిగితే మీరు మారారు అన్న వార్త విన్న తర్వాతే. పస్తులైనా ఉంటాను కానీ ఒక పాపాత్ముడి ఇంటి పద్దులు మాత్రం చూడను.
జీవిత కథనం నా పాత్రను తిరస్కరించింది సమాజం తీరం చేరని పడవలో నా ప్రయాణం నలు దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం. అమ్మా జానకి, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళడం నీకు భావ్యం కాదమ్మా. తెలియకుండా నిన్ను నిందించిన ఈ ఊరే ఇప్పుడు నీ విలువ తెలుసుకుని నీ వెంట వచ్చింది. ఇంక నిన్నెవరూ తప్పు పట్టరు. దయచేసి ఉండిపోమ్మా. వద్దు పూజారి గారు, ఈ ఊరు నాది కాదు. నేను ఈ ఊరికేమీ కాను. అలల్లో ఈ ఒడ్డుకొచ్చి పడ్డ తెప్పలాంటి వాళ్ళం. మాకు శాశ్వతంగా ఇక్కడే ఉండే హక్కు లేదు. అలా అని మీరందరూ నన్ను అవమానించారనో లేక అసహించుకున్నారనో నేనిక్కడి నుంచి వెళ్లడం లేదు. నా అవసరం తీరిపోయిందనిపించి వెళ్తున్నాను. పండరైల బతికి నీ రాక్షసుని మనిషిని చేసావమ్మా. నాకు మనుషుల ఇలువ మనసుల ఇలువ తెలిసేలా చేసావమ్మా. ఎన్నాళ్ళు బతికిన బతుకు అర్థం లేంది, ఏకపై బతికేదే జీవితం అని అర్థమయ్యేలా చేసావమ్మా. మంచిని చెడు అనుకుని చెడును మంచి అనుకుని ఊరుకుళ్ళ బతకనమ్మా, ఊరుకుళ్ళ. నన్ను మార్చి నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చావు. నాకీ భాగ్యాన్ని కలిగించింది నీకు సేవ చేసుకునే అదృష్టం కలిగించమ్మా. ఉండిపోమ్మా, ఉండిపోమ్మా, ఉండిపో. ఏంటన్నయ్య ఇది? ఈ ఊరు నుండి వెళుతున్నందుకు నాకు బాధగా లేదన్నయ్య. ఎందుకో తెలుసా? ఎన్ని రోజులు నేను చేసింది ఇప్పుడు నువ్వు చేస్తావన్న ధైర్యం నాకుంది కాబట్టి. నమ్మకం ఉందన్నయ్య. ఇన్ని రోజులు నీకు భయపడ్డ ఈ జనం ఇకపై నిన్నే వాళ్ళ బలంగా భావించాలి. రాంబాబు గడితో కష్టం రా అన్న ఈ జనమే కష్టం వస్తే మన రాంబాబు ఉన్నాడ్రా అనుకోవాలి. ఇన్నేళ్ళు జనం నీకు శాపనార్థాలు పెడుతుంటే కుమిలిపోయిన పూజారి గారు ఇదే జనం నిన్ను పొగుడుతుంటే సంతోషంతో ఉప్పొంగిపోవాలి. నేనిక్కడికి ఏ కారణంతో వచ్చానా అని చాలాసార్లు అనుకునేదాన్ని.
కానీ నీలో మార్పుని చూసిన నాకు ఎందుకేనేమో ఆ రాముడు నన్ను ఇక్కడికి పంపించాడు అనిపిస్తుంది. ఇంకా నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నయ్య. మేం వెళ్ళాలి. వస్తాను. ఆనంద బాష్పాలతో వెళ్తున్న నాకు మీరిలా కన్నీటి వేడ్కోలు పలకడం సమంజసం కాదు. నేను తిరిగి రానని చెప్పడం లేదు, వస్తాను అని చెప్పే వెళ్తున్నాను. మనం మళ్ళీ కలవాలని రాసుంటే ఆ రాముడే నన్ను ఇక్కడికి పంపిస్తాడు. అయినా నేను బామ్మకి మనవరాలనాయి, రాంబాబు అన్నయ్యకి చెల్లెల్నాయి. ఈ ఊరితో బంధుత్వం కలుపుకుని వెళుతున్నాను. మనం ఎక్కడున్నా బంధువులమే. వస్తానన్నయ్య.